ఆయన్నే చెప్పిండు వీడు దొంగ, వీడికి ఏం చేసిండు ఏం చేయలేదని ఆయన్నే చెప్పిండు. ప్రసాద్ కుమార్ ఇప్పుడు స్పీకర్. తర్వాత బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిండు వీడు మక్కల స్కామ్ చేసిండు. దాని తర్వాత అనిల్ యలవర్తి అనుకుంటా తన పేరు, కాంగ్రెస్ నాయకుడు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఓ కోడి ముంగట కోడి దాన పెట్టి కోడితో ప్రెస్ మీట్ పెట్టిండు, వీడు దాన దొంగ అని. గుడ్ల స్కామ్ చేసిండు. ఇవన్నీ కూడా విమర్శించింది కాంగ్రెస్ వాళ్ళే. ఇంకా ఈయన టీఆర్ఎస్ అధికార పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద చాలా దాడులు చేసిండు. అంటే ఈయనకు దాడి చేసే దమ్ము లేదు, కానీ ఎవరినో పోలీసు వాళ్ళను, వీళ్ళను, రెవెన్యూ ఆఫీసర్లను ఈ ఇష్యూస్ మీద వాళ్ళని బాగా హింసించిండు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా పార్టీకి వస్తామని వాళ్ళకందరు కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారే బోడగుండోడా, నువ్వు తాడారా బొంగరామా అని అన్నాడు. నువ్వెవడ్రా అని. మరి అదే రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడు కదా. అవును, అదే రేవంత్ రెడ్డి పార్టీలు చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు ఆయనను? ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు? అట్లే టీఆర్ఎస్ వాళ్ళు ఆయన పెద్దగా అయిందే రాజకీయాలు రాకముందు పౌల్ట్రీ ఫెడరేషన్ చేసిందే కేసీఆర్ గారు చేసి దాన్ని ఇన్ఛార్జ్ ఏదో పెట్టిండు. తర్వాత గెలిపించిండు. ఈయన ఎవడు గుడిసోటాడు ఇక్కడ, గెలిపించిండు, ఎంతో చేసినాక కేసీఆర్ బిడ్డే జైల్లో పడ్డ రోజు టికెట్ ఇచ్చినాక కేసీఆర్ కుటుంబానికి దోకా చేసి బయటికి వెళ్ళాడు. వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. అయితే ఒకటే ఒక మార్గం, పైసలు వంచుడు. అండ్ పైసలు వంచుడు నేను రాజకీయాలలో ఏం చెప్తందుకు లేదా వాళ్ళకు. రాహుల్ గాంధీ పేర వాడగలరు, మేము 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని ఉన్న పథకాలే మంచిగా అయితే లేదు, అది చెప్పలేదు. ఓన్లీ అవతల మీద బురససాల 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదంటారా మీరు? నేను కాదు, ఎవరినన్నా ప్రజలను అడుగు. 6 గ్యారెంటీలు కాలేదు, ఉన్న పథకాలు కూడా చక్కగా అయితే లేదు, పైసలు లేవు, దివాలా తీసింది కదా రాష్ట్రం. పోయినైనా ధనిక రాష్ట్రం అని 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయిండు. ఇప్పుడు సంఖ్యలో చెప్పాలంటే ఇప్పుడు 80,000 కోట్లు అప్పులు కట్టాలి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏడాదికి. 60,000 కోట్లు జీతాలు కట్టాలి. ఇంకా మిగిలింది ఏంది? 140-150 వేల కోట్ల దాంట్లో మిగిలింది ఏం లేదు. అయితే ఎట్లా చేయగలుగుతారు? ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి మార్చి అయిపోయింది, ఇప్పుడు ఆగస్ట్ అంటుండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగలైన ఆగస్ట్ అని చెప్పింది, కానీ ఏ ఆగస్ట్ అని చెప్పలేదు. ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా అంటే గోడ మీద రేపు అని రాసి ఉంటుంది చూడు, రోజు రేపు అనే ఉంటుంది. ఓ శ్రీ రేపు రాని. రైట్. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆగస్టు 15 ఆగస్టుకు నేను మొత్తం రుణమాఫీ చేసేస్తాను అన్నాడు. అవుతుందా కాదా మీ ఉద్దేశంలో? ఏ ఏడాది తెలియదు నాకు. ఈ ఏడాదా 15 ఏ ఏడాది ఆగస్టులా? ఏ ఆగస్ట్ 15th అది చెప్పమనాలి ఫస్ట్. తెలివితోటి అన్నాడు అంటారా ఆ మాట? అంతే, తెలివితోటి. ఇంకోటి ఆయన తప్పు పట్టలేము, ఎందుకంటే ఆయన పథకాలు ఆయన చేయలేదు, పథకాలు 6 గ్యారెంటీలు ఆయన ప్రామిస్ చేయలేదు. పథకాలు ఎవరు ఏదో ఢిల్లీ నుంచి వస్తుంది అనుకున్నాము. ఢిల్లీ కూడా కాదు. 100 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే ఓ మేనిఫెస్టో ఓ గ్యారెంటీలు అంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్లను కన్సల్ట్ చేయకుండా చేసింది అనుకుంటాము. సరే, ఎక్కడ చేసింది? ఢిల్లీలో వాళ్ళ మేనిఫెస్టో టీం ఉంది, వాళ్ళ చేయలేదు. చేసింది ఎవరు? వాళ్ళు రాసిచ్చింది వాళ్ళ కిరాయికి తీసుకున్న ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఆయన రాసిండ్రు. కొనుగోలు ఏందో ఏం పేరు, ఆయన మేనిఫెస్టో మొత్తం ఆ కిరాయికి తీసుకున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ రాసిచ్చిండు. నేను గివ్ ఇస్తా, గీ ఓట్లు ఇవ్వండి, గివ్ ఇస్తా మీరు గింది కోటేయాలి, గవ్విస్తా గందు కోటేయాలి, గట్లా రాసింది ఇది. అది ఎవరైనా ఆర్థిక శాస్త్రం తెలిసిన వాళ్ళ, ఆర్థిక పరిస్థితి తెలిసిన వాళ్ళ, స్టేట్ ఫైనాన్స్ తెలిసిన వాళ్ళ ఎవ్వరు కూడా అట్లా చేయరాదు. ఉదాహరణగా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు మహిళలకు, ఒక్కటి వస్తలేదు. 4,000 రూపాయలు పెన్షన్, నూనె పెన్షన్ చక్కగా వస్తుంది. దాదాపు 15% అర్హతులకు ఇప్పుడు పెన్షన్ వస్తలేదు. అదే కాక ఇదేది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, అది వస్తలేదు. రైతు బంధు 15,000, ఉన్న రైతు బంధే ఇవ్వగలుగుతలేదు 10,000 రూపాయలు. మళ్ళా డిసెంబర్ వరకు 2 లక్షల రూపాయలు ఖాతాలో పడితే రుణమాఫీ అవుతలేదు. ఆ లాస్ట్ దానికి 30,000 కోట్లు అవుతాయి. 30,000 కోట్లు కాదు, 3 కోట్లు కూడా జేబులో లేవు. చేతిలో చిప్ ఉన్నది. ఏమన్నా అంటే పెద్దన్నిస్తాడని ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. ఆ పెద్దన్న ఎవరు? మోడీ ఏమో తను ఇటువంటి ఇష్యూస్ అలా
ప్రజలకు నష్టమవుతుందని రాజకీయాలకు పక్కకు పెట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా హద్దులు దాటి అప్పులు తీసుకున్నా కూడా మళ్ళీ 9,000 కోట్లు ఇచ్చిండ్రు. అందుకే ఈరోజు కరెంట్ నడిచినా బస్సుల డీజిల్ పోసినా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నడుస్తుందంతా మోదీ ఇచ్చిన పుణ్యమే అంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నాయి అంతా మోడీ ఇచ్చి అప్పులు హద్దులు దాటి అప్పులు తీసుకున్నా కూడా మళ్ళా ఆలోచించిండు. రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోటి ఇచ్చిండా మోడీ, లేకపోతే తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి ఇచ్చిండా? రాష్ట్రానికి అవసరము, ప్రజలకు అవసరం. తెలంగాణ కూడా భారతదేశం ఒక భాగము. తెలంగాణ ప్రజలకు నష్టమైతే భారతదేశం కూడా నష్టమవుతుంది అని ఇచ్చిండు. అదో స్టేట్స్మెన్ అంటారు, రాజకీయాలకు పక్కకు పెట్టి ఇచ్చిండు. నిజంగానే అది వేయకుంటే ఇప్పటి వరకు ఆర్థికంగా కూలిపోతుండే ప్రభుత్వం ఆ అప్పులు ఇవ్వకుంటే. అయితే నిలబెట్టింది. ఈరోజు ఏమైనా ఇంతో అంతో వస్తుందంటే మోడీ గారు వల్లనే ఈ అప్పుల మళ్ళా కొత్త అప్పులు. రైట్. ఇప్పుడు నిలబెట్టి లోక్సభ ఎన్నికల తర్వాత కలుపుకునే ఆలోచన ఏమన్నా ఉందా బీజేపీకి? బీజేపీ పొత్తు పెట్టుకోదండి. కాంగ్రెస్ తోటి ఎట్లా పెట్టుకో? కాంగ్రెస్ తోటి కాదు, రేవంత్ రెడ్డి తోటి. రాజకీయాలు ఏమవుతుందో మనకు తెలియదు. ఇండైరెక్ట్ గా అవుననే సమాధానం చెప్తున్నట్ట? లేదండి, నిజంగానే నాకు తెలియదు రాజకీయాలు ఏమవుతుందో. నేను చూసిన 10 ఏళ్లలో చూసిన అనుకోనివి అవుతాయి. కానీ ఒకటైతే వాస్తవం, ఈ ప్రభుత్వము ఉండు కష్టము. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా కాదు, ఆర్థికంగా కూలిపోతుంది. ఎందుకంటే నెత్తి మీద ఉన్నది చేట్ల చిప్ప, నెత్తి మీద ఇంకా 5, 6, 7 గ్యారెంటీలు పెట్టిండ్రు. ఎట్లా నడుస్తుంది? ప్రజలు తిరుగుబడతారు. ప్రతి నెల లోన్లు ఇవ్వకుంటే కరెంట్ ఎట్లా నడుస్తుంది?